ఈరోజు మనం ఆధ్యాత్మిక శాస్త్రం గురించి విశేషంగా తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం స్పిరిచువల్ సైన్స్ అని అంటాము. మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు విధిగా తప్పనిసరిగా ముందుగా తెలుసుకోవాల్సిన శాస్త్రము, అధ్యయనము చేయవలసిన శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము ఆరు సత్యాల మీద ఆరు సిద్ధాంతాలతో విరాజిల్లుతోంది. ఈ ఆరు సత్యాలు, ఈ ఆరు సిద్ధాంతాలు, ఈ ఆరు ప్రాతిపదికలు మనం క్షుణ్ణంగా, విపులంగా, విశేషంగా ఈరోజు మనం తెలుసుకుంటాం. సమగ్రంగా ఆరు వెరసి ఆధ్యాత్మిక శాస్త్రంగా మనం దానిని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుంటే దానిని మనం జీవిస్తాం. ఏదైతే అర్థం చేయబడుతుందో మన వలన వెంటనే అది మన చేత జీవింపబడుతుంది. ఏదైతే మనకి అవగాహనకి రాదో, అర్థం కాదో, అది మనం జీవించలేము కదా. అర్థం చేసుకుంటే, అవగాహన కలిగి ఉంటే, మెదడుకు అది ఎక్కుతే దాన్ని మన జీవితంలో ఆచరణ తనంతట తాను అది వచ్చేస్తుంది. ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము అన్న దానిని గురించి మనము విశేషంగా తెలుసుకుంటున్నాం. My dear friends and my dear masters and my dear gods of Andhra Pradesh, మనిషి ఏమిటి? ఎవరు? ఈ జీవితం ఏమిటి? ఎందుకు ఇలా జీవిస్తున్నాడు? ఎందుకు అలా జీవించటం లేదు? అసలు ఎలా జీవించాలి? అసలు పుట్టుకంటే ఏమిటి? అసలు చావు అంటే ఏమిటి? పుట్టుక ముందు, చనిపోయిన తర్వాత అసలు సంపూర్ణంగా దీని యొక్క రూపురేఖలు ఏమిటి? ఈ యొక్క సృష్టి యొక్క రచనా కార్యక్రమం ఎలా జరుగుతోంది? దుఃఖరహితంగా ఎలా ఉండాలి? ఆనంద సహితంగా ఎలా ఉండాలి? అందరూ కలిసిమెలిసి ఎలా జీవించాలి? ఇవన్నీ వెరసి ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రము వీటన్నిటినీ మనకి, వాటిలోని సత్యాలను మనకు పరిచయం చేస్తుంది. మరి ఎంత ముఖ్యమో చూశారా ఆధ్యాత్మిక శాస్త్రం? ఆధ్యాత్మిక శాస్త్రం తెలియకపోతే గుడ్డెద్దు చేలో పడినట్టు. ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయబోతున్నామో తెలియదు, ఇంతవరకు ఏం చేశామో తెలియదు, ఏం తిన్నామో తెలియదు, ఎలా తిన్నాలో తెలియదు, ఏది తినాలో తెలియదు, ఎంతవరకు తినాలో తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, ఏది ఆలోచించాలో తెలియదు, ఏది మాట్లాడాలో తెలియదు, డబ్బు ఎంత సంపాదించాలో తెలియదు, సంసారంతో ఎలా జీవించాలో తెలియదు, మరణానికి ఎలా మనం తయారు కావాలో తెలియదు, ఏమీ తెలియదు. గుడ్డెద్దు చేలో పడిన చందం. ఆధ్యాత్మిక శాస్త్రము తెలియని వారి జీవితాలు గుడ్డెద్దు జీవితాలు. మరి ప్రపంచంలో ఎన్ని గుడ్డెద్దులు ఉన్నాయో,
ఈ గుడ్డి ఎద్దులకు చూపు కలిగించేదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ గుడ్డి ఎద్దుకి చూపు వచ్చిస్తే చేలో ముళ్లను తప్పించుకుంటుంది, గోతులను తప్పించుకుంటుంది, చతికిలబడదు. చక్కగా తన గమ్యాన్ని కళ్ళు ఉన్నాయి కనుక ఆ చేలో పడి తనను తాను బాధించుకోదు, చక్కగా చేలు దాటుతుంది. ఆ ఎద్దు గుడ్డి ఎద్దు కాదు కనుక. మానవాళి అంతా గుడ్డి ఎద్దు చందాన ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు, వాటిలోని సత్యాలు తెలియదు, ఆ సిద్ధాంతాలు తెలియవు. పక్కవాడు కారు కొంటే నేను కారు కొనాలి, పక్కవాడు మంచి బట్టలు వేసుకుంటే నేను ఇంకా 2 మంచి బట్టలు వేసుకోవాలి, పక్కవాడికి ఒక పెళ్ళ ఉంటే నాకు 2 పెళ్ళాలు కావాలి, వాడు ఒక మేడ కత్తి నాకు ఇంకా పెద్ద మేడ కావాలి. అంతేగాని పక్కవాడు వివేకానందుడు అయ్యాడే నేను కూడా వివేకానందుడు కావాలని లేదే. ఒకానొక అతను జీసస్ క్రైస్ట్ అయ్యాడే మరి మనం కూడా జీసస్ క్రైస్ట్ కావాలని లేదే. మై డియర్ ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ గాని, వివేకానంద స్వామి గాని, గౌతమ బుద్ధుడు గాని, వర్ధమాన మహావీరుడు గాని, కృష్ణుడు గాని, వేదవ్యాసుడు గాని, వాల్మీకి గాని, జరత్రష్ట గాని, వీర బ్రహ్మేంద్ర స్వామి గాని, కబీర్ గాని, నానక్ గాని, మహావతార్ బాబాజీ కానీ, యుక్తేశ్వర్ గిరి గాని, యోగానంద పరమహంస గాని, మై డియర్ ఫ్రెండ్స్, వీరందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు, స్పిరిచువల్ సైంటిస్ట్. ఎవరెవరికైతే మనము దేవాలయాలు కట్టి, చర్చలు కట్టి, మందిరాలు కట్టి పూజిస్తున్నామో వాళ్ళు ఎవరయ్యా అంటే, వాళ్ళు ఏం సాధించారు అంటే తమ తమ జీవితాల్లో వారు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవపోషణ పట్టినవాడు కనుక వారు అవపోషణ పట్టి తెలుసుకున్నది అంతా ఆధ్యాత్మిక శాస్త్రం. రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రాలు లేవు మిత్రులారా, ఉన్నది ఒకటే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక్కగానొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, స్పిరిచువల్ సైన్స్ ప్రజలందరికీ, మానవాళి ప్రజలందరికీ పరిచయం చేయడం కోసమే, సువిదితం చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా స్థాపింపబడడం జరిగింది. లక్షలాది మందులు, లక్షలాది జనులు, మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శాస్త్ర విద్య విశారదులయ్యారు. తమ తమ జీవితాల్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారు. మనము కూడా వివేకానంద స్వామిలా కావాలి, గౌతమ బుద్ధుడిలా కావాలి, వర్ధమాన మహావీరులా కావాలి. వెరీ వెరీ సింపుల్. ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకొనవలే, అర్థము చేసుకొనవలే. అప్పుడు వాటిని సహజంగానే జీవిస్తాము. సహజంగానే మనం ప్రతి ఒక్కరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అయిపోతాం. ఏమాత్రము ఆశ్చర్యకరమైన విషయం ఎంత మాత్రము కాదు. ఆధ్యాత్మిక శాస్త్ర విశారదులు కావడానికి ఏ హిమాలయాలకు పోక్కర్లేదు, పెళ్ళాం బిడ్డలను వదిలిపెట్టేసి సన్యాసం పుచ్చుకోనక్కర్లేదు, పుచ్చుకోకూడదు. హాయిగా మనం చేస్తున్న వ్యాపారంలో, మనం చేస్తున్న సంసారము, మనం చేస్తున్న ఉద్యోగము, మనం చేస్తున్న వ్యవసాయము, ఏది చేస్తుంటే అది వదిలిపెట్టవలసింది వ్యవసాయము కాదు, పెళ్ళాం బిడ్డలు కాదు, గృహస్థాశ్రమము కాదు, డబ్బు సంపాదన కాదు, ఇవన్నీ కాదు వదిలిపెట్టవలసింది మన జీవిత శాస్త్రం పట్ల అజ్ఞానాన్ని. ఆధ్యాత్మిక శాస్త్ర పరిచయ లేమి ఉంది మనకి, ఆ లేమిని వదిలిపెట్టాలి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిచయం చేసుకోవాలి. అంతే, అంతకన్నా ఇంకేమీ లేదు మిత్రులారా. కనుక ఈరోజు మనము అందరము
ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు 6 సత్యాలతో అది అలరారి ఉంది. ఈ 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఏమిటంటే 1 ఆత్మ సిద్ధాంతము, 2 పునర్జన్మ సిద్ధాంతము, 3 కర్మ సిద్ధాంతము, 4 పురోగమన సిద్ధాంతము, 5 యోగ సిద్ధాంతము, 6 అనేకానేక సిద్ధాంతం, అనేకానేక సత్యం. ఆత్మ సత్యము, పునర్జన్మ సత్యము, కర్మ సత్యము, పురోగమన సత్యము, యోగ సత్యము, అనేకానేక సత్యం. 6 సత్యములు, 6 సిద్ధాంతములు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలు. మొట్టమొదటి అవగాహన ఏమిటయ్యా అంటే, మనము శరీరం కాదు, ఆత్మ పదార్థం. ఉన్నదల్లా ఆత్మ చైతన్యమే. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ఉన్నదంతా ఆత్మ పదార్థమే. అయం ఆత్మా బ్రహ్మ. నేను ఈ ఆత్మ, ఇదే సర్వత్రా ఉన్న బ్రహ్మ పదార్థం, ఆత్మ పదార్థం. తత్వమసి, నువ్వు కూడా అదే నాయనా. నువ్వు ఈ తలకాయ, ఈ మొండెము, ఈ చేతులు, ఈ కాళ్ళు అనుకుంటున్నావేమో. కాదు సుమా, నువ్వు ఆత్మ పదార్థం. సర్వత్రా ఉన్న ఆత్మ పదార్థమే అక్కడ ఉంది. నేను అదే, నువ్వు అదే. చూశారు, అది ప్రప్రథమ సత్యం. అక్కడి నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రం. ఎలాగైతే ఒక రాయిలోంచి ఒక శిల్పం మొదలవుతుందో, ఆ రాయి చక్కగా 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 చక్కటి శిల్పం అవుతుందో, ఆ శిల్పం యొక్క ఆది ఆ రాయిలో ఉంది. అలాగే మన జీవితం యొక్క ఆది ఆత్మ పదార్థం. మనము ఆ ఆత్మ పదార్థం. ఆ శిల్పము మొట్టమొదటి రాయే, తర్వాత శిల్పంగా వచ్చింది. ఒక ముక్కు వచ్చింది, 2 కళ్ళు వచ్చాయి, 2 చేతులు వచ్చాయి. మొట్టమొదటిలో అది రాయి. కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు లేని రాయి. తర్వాత రకరకాలు కళ్ళు, చేతులు, రంగులు, రూపులు, రేఖలు విస్తారంగా వచ్చాయి మిత్రులారా. అదేవిధంగా మనము, ఈ శరీరము తర్వాత వచ్చింది. ఫస్ట్ ఆత్మ పదార్థం. ఒక స్క్రీన్ మీద సినిమా వచ్చినట్టు, సినిమా వేసినట్టు, ఫోకస్ చేసినట్టు, అంతకుముందు ఒక స్క్రీన్ ఉంది. ఆ సినిమా తీసేసినప్పుడు స్క్రీన్ కనబడుతుంది, సినిమా వేసినప్పుడు స్క్రీన్ కనపడదు. అక్కడ ఎన్టీ రామారావు కనబడతాడు, అక్కినేని నాగేశ్వరరావు కనబడతాడు, మరి చిరంజీవి కనబడతాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నది అక్కడ ఆ యొక్క స్క్రీన్. ఆ స్క్రీన్ పేరే ఆత్మ పదార్థం. మనమంతా ఆత్మ పదార్థం. చూశారా? దీని పేరు ఆత్మ సిద్ధాంతము, ఆత్మ సత్యము, ఆత్మ ప్రతిపాదన, ఆత్మ అనే అవగాహన. చెట్టు ఉంది, ఆ చెట్టు అనే తర్వాత వచ్చింది ఆ ఆత్మ అనేది అక్కడ ఉంది. ఆ తర్వాత చెట్టు వచ్చింది. స్క్రీన్ మీద చెట్టు వచ్చినట్టు, స్క్రీన్ మీద ఎన్టీ రామారావు వచ్చినట్టు, స్క్రీన్ మీద చిరంజీవి వచ్చినట్టు, స్క్రీన్ మీద చెట్టు వచ్చింది అన్నమాట. స్క్రీన్ మీద ఈ శరీరం వచ్చింది. మనము ఆత్మ పదార్థం. అది మొట్టమొదటి అవగాహన ఆధ్యాత్మిక శాస్త్రంలో. అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి శ్వేతకేతో. ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు, ఆ యొక్క భూమి అంతా సర్వం, గాలి, నీరు, చెట్లు, చేమలు, కొండలు, కోనలు, మనుషులు, జంతువులు అంతా కూడా ఆత్మ పదార్థం. సర్వత్రా వ్యాపించిన ఆత్మ పదార్థము ఆత్మ బిందువులుగా ఏర్పడి, ఒక్కొక్క బిందువు
రెండవ సత్యంలోకి ప్రవేశిస్తుంది. పునర్జన్మ అనే ఈ యొక్క చక్రంలో వస్తుంది. తన ఆత్మ లోకాలను వీడి ఈ యొక్క భువర్ సువర్ జన మహో తపో సత్య రకరకాల లోకాలు, సృష్టి యొక్క రచన, బ్రహ్మాండం నుంచి ఈ బ్రహ్మాండం బ్రహ్మాత్మ నుంచి ఎన్నో లోకాలు వచ్చాయి. బ్రహ్మాత్మ నుంచి ఎన్నో ఆత్మలు వచ్చాయి. బ్రహ్మాత్మ నుంచి ఎన్నో బ్రహ్మాండాలు వచ్చాయి. ప్రతి ఆత్మ పదార్థం కూడాను, ఆత్మ బిందువు కూడాను, ఆత్మ కూడాను ఈ యొక్క సకల లోకాలలో తనను తాను తెలుసుకుంటూ అభివృద్ధి పరుచుకుంటూ ప్రతి లోకంలోనూ జన్మ తీసుకుంటూ ఈ యొక్క జన్మ క్రమాన్నే పునర్జన్మ సిద్ధాంతం అంటాం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, రేపు మద్రాసు వెళ్తాను, ఆ తర్వాత ముంబై వెళ్తాను, ఆ తర్వాత భోపాల్ వెళ్తాను, ఢిల్లీ వెళ్తాను. అంటే ఏంటి? ఈ హైదరాబాద్ అనేది ఒక లోకము, చెన్నై అనేది ఇంకొక లోకము, ముంబై అనేది ఇంకొక లోకము. ఆత్మ అనేక లోకాలు తిరుగుతూ ఉంటుంది. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఎన్నో లోకాలు, కోటాను కోట్ల లోకాలు మిత్రులారా. కనుక ఈ ఆత్మ ఇక్కడ హైదరాబాద్ వదిలిపెడితే కానీ నేను చెన్నై పోలేను. ఇక్కడ చచ్చి చెన్నైలో పుడతానమాట. మళ్ళీ చెన్నైలో పుట్టి ముంబైలో వెళ్తానమాట చచ్చి. కనుక ఈ యొక్క శరీరంలో ఈ ఆత్మ పదార్థం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరం ఉంది ఇక్కడ, కొన్ని రోజులకి శరీరం పోతుంది. అప్పుడు ఆత్మ బయటకు వచ్చేసి వేరే శరీరంతో వేరే లోకంలో విరాజిల్లుతుంది. మళ్ళీ ఇంకో శరీరంలో పడుతుంది. ఈ యొక్క మానవ శరీరాల్లో అనేక మానవ శరీరాల్లో పుడుతుంది ఆత్మ. తన విలాసం కోసము, తన ఉల్లాసము కోసము, ఆటలు ఆడడానికి, ఒక జన్మలో క్రికెట్ ఆడడానికి, ఒక జన్మలో హాకీ ఆడడానికి, ఒక జన్మలో ఫుట్బాల్ ఆడడానికి, ఒక జన్మలో బాస్కెట్బాల్ ఆడడానికి, ఒక జన్మలో ప్యాక్ ఆడడానికి, ఇంకో జన్మలో పెళ్లి చేసుకుని గంపెడ పిల్లలు కనడానికి, ఇంకో జన్మలో పెళ్లి లేకుండా తిరగడానికి సన్యాసి, ఒక జన్మలో బీదవాడిగా పుట్టి, ఇంకో జన్మలో జమీందారుగా పుట్టి, రకరకాల పరిస్థితులు. అంటే ఒక జన్మలో వ్యవసాయం చేయడానికి, ఇంకో జన్మలో వ్యాపారం చేయడానికి, ఇంకో జన్మలో రాజకీయం చేయడానికి, నాయకుడిగా ఉండడానికి, ఇంకో జన్మలో భట్రాజుగా ఉండడానికి, రకరకాల పాత్రలు. ప్రతి పాత్ర విశిష్టమైనదే. రాజు పాత్ర భట్రాజు పాత్ర కన్నా విశిష్టమైనది కాదు. భట్రాజు పాత్ర రాజు పాత్ర కన్నా అన్నీ విశిష్టమైన పాత్ర. కనుక ఈ ఆత్మ పదార్థము అనేక జన్మలు తీసుకుంటూ అనేక నాటకాలు వేస్తూ ప్రతి నాటకంలోంచి తన మనోరంజనాన్ని కల్పించుకుంటూ సంగతులు తెలుసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ తన పరిమిత బుద్ధిని అపరిమితం చేసుకుంటూ దీన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటాము. రెండవ సిద్ధాంతం మిత్రులారా, గుర్తుంచుకుందాం. ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. 6 సిద్ధాంతాలతో, 6 సత్యాలతో, 6 అవగాహనలతో, 6 ప్రతిపాదనలతో విరాజిల్య ఉంది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము. మొట్టమొదటిది మనమంతా ఆత్మ పదార్థం, చైతన్య పదార్థం, శుద్ధ చైతన్య పదార్థం, ప్యూర్ కాన్షియస్నెస్. చూశారా? రెండవది, ఈ చైతన్య పదార్థము అనేక శరీరాలను ధరిస్తుంది. ఇప్పుడు ఈ బట్టలు ధరించాను కదా, కాసేపు తర్వాత ఇంకో బట్ట ధరిస్తాను కదా, నల్లది ధరిస్తాను, ఇంకో బ్లూ, తర్వాత వైట్, తర్వాత కలర్స్ వేసుకుంటారు. ఇది చొక్కా. అలాగే ఈ శరీరం కూడా ఒక చొక్కా. చూశారా? కనుక ఎన్నో చొక్కాలు వేసుకుంటాం. కొన్ని బరువైన కోట్లు వేసుకుంటాం, కొన్ని తేలికగా వేసుకుంటాం, రంగురంగులు వేసుకుంటాం. ఈ ఆత్మ పదార్థం అనేది రకరకాల జన్మలు తీసుకుంటుంది.
మానవ జన్మలో వచ్చిన తర్వాత రకరకాల మానవ పరిస్థితులను ఎన్నుకుంటుంది. ఎందుకంటే శరీరాలన్నీ ఒకటే. ఎందుకు శరీరం వేరే, కుందేలు శరీరం వేరే, అప్పటిదాకా శరీరాలు మారుస్తుంటుంది. మానవ శరీరం వచ్చిన తర్వాత పరిస్థితులు మారుస్తుంది. అంటే ఒక పేదవాడిగా పుట్టే పరిస్థితి, మానవ శరీరం అదే, కానీ పరిస్థితులు వేరే వేరే. ఒక కుందేలు జీవితంలో, ఒక ఏనుగు జీవితంలో పరిస్థితులు వేరువేరుగా ఉండవు, చాలా కొద్దిగా ఉంటాయి వేరు వేరు పరిస్థితులు వాతావరణాన్ని బట్టి. కానీ మానవ జీవితంలో ఈ యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఎన్ని విశేషాలు ఉన్నాయో చూశారా. మానవ జీవిత పరిస్థితులు ఎన్నెన్నో. సో ప్రతి ఒక్క జీవిత పరిస్థితిని జీవించడం కోసం, అందులో తరించడం కోసం, దాన్ని పూర్ణ జ్ఞానం కలిగించుకోవడం కోసం, దాని యొక్క పూర్ణ అనుభవం పొందడం కోసం, ఇది ఆత్మ యొక్క రంజనం. ఒక్కొక్క జన్మ తీసుకుంటుంది ఆత్మ. ఎలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్ని సినిమాలు వేశారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్ర కదా, మళ్ళీ ఇంకొక పాత్ర ఏమిటి, ఇంకొక సినిమా ఏమిటి అని అక్కినేని నాగేశ్వరరావు గారు బాధపడతారా, సంతోషిస్తారా? పాత్రలు వేయడానికి, సినిమాలు వేయడానికి సంతోషిస్తారు. మళ్ళీ ఇంకా ఎప్పుడా, ఇంత వయసు వచ్చినా ఇంకా పాత్రలు వేస్తూనే ఉన్నాడు. అది ఆత్మ పరిస్థితి. ఎన్ని జన్మలైనా తీసుకుంటూనే ఉంటుంది ఈ ఆత్మ పదార్థము, తన యొక్క రంజనం కోసం, ప్రగతి కోసం. చూశారా, దీన్ని పునర్జన్మ సిద్ధాంతము అంటాం. రెండవ సిద్ధాంతము, రెండవ సత్యం, రెండవ అవగాహన. ఈరోజు మనము ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపరేఖలు తెలుసుకుంటున్నాము. 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలతో ఉంది. ఈ సిద్ధాంతమే, ఈ సత్యమే, ఈ అవగాహనే, ఈ యొక్క ప్రతిపాదనే ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 భాగములుగా ఉంది ప్రతి. మొట్టమొదటిది ఆత్మ సిద్ధాంతము, రెండవది పునర్జన్మ సిద్ధాంతము, మూడవది కర్మ సిద్ధాంతం. ప్రతి జన్మలోనూ కర్మలు చేయాలి. ఆడగా ఉంటే ఆడ కర్మలు, మగగా ఉంటే మగ కర్మలు, రాజుగా ఉంటే ఒక రాజుగారి యొక్క కర్మలు, వ్యవసాయం ఉంటే ఒక రైతు యొక్క, కర్షకుడి యొక్క కర్మలు, ఇలాగా. కనుక ఈ యొక్క రకరకాల కర్మలు శరీర పోషణ కోసం, శరీరం నిలపడం కోసం, జీవితం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, ప్రగతి కోసం, విద్య కోసం ఎన్నో పనులు చేస్తాము. ఈ ప్రతి పని కూడాను ఒకానొక కర్మ. కనుక ఈ ప్రతి కర్మ యొక్క దాని యొక్క ఫలం ఉంటుంది, దాని యొక్క రూపాంతరం ఉంటుంది. అంటే నేను బాగా చదివాను అనుకోండి, బాగా పాస్ అవుతాను. బాగా పాస్ అవుతే బాగా మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి డబ్బు వస్తుంది. మంచి డబ్బు వస్తే మంచి పెళ్ళాం వస్తుంది. బాగా చదవకపోతే పాస్ కాను. పాస్ కాకపోతే ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోతే నాకు పెళ్లి కాదు. చూశారా? అంటే ఒకదాని యొక్క ఫలం మరొకటి. బాగా దున్నితే ఆ విత్తనం బాగా అంకురిస్తుంది. కలుపు తీస్తే బాగా విస్తరిస్తుంది. కలుపు తీయకపోతే ఆ అంకురం విస్తరించదు. చూశారా? బాగా నీళ్లు పెడితే బాగా పెట్టి పూలు, నీళ్లు పెట్టకపోతే, కలుపు తీయకపోతే, దున్నకపోతే ఎలా ఉండాలో అలా ఉంటుంది. అంటే ప్రతి కర్మకు దాని యొక్క ఫలం, పర్యవసానం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ కార్య సంబంధం. కార్యము ఫలం. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. పాప పనులు చేస్తే, చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. పాపం వల్ల బాధలు అనుభవిస్తాం, పుణ్యం వల్ల సుఖాలు అనుభవిస్తాం, భోగాలు అనుభవిస్తాం. ఒకదాని తర్వాత ఒకటి. ఇదంతా కర్మ సిద్ధాంతము, కారణ కార్య సత్యము. స్కూలు, కాలేజీకి వెళ్ళి పాఠాలు బాగా విన్నామనుకోండి, శ్రద్ధగా విన్నామనుకోండి, అది బుర్రకెక్కుతుంది. అక్కడ లెక్చరర్ చెప్తున్నప్పుడు మనం ఏదో ఊహాగానాలు చేస్తుంటే, సినిమా గురించి, చిరంజీవి సినిమా గురించి కాలేజీలో కూర్చొని ఆలోచిస్తుంటే అది వినపడదు, లోపలికి పోదు.
రేపు మళ్ళీ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మనకి చిరంజీవి గుర్తుకొస్తాడు, కానీ అక్కడ ఏముందో బాటనియో జువాలజీయో లెక్కలో ఏదే రాదు. ఏం చేస్తాడు పాపం, ఫెయిల్ అయిపోతాడు, గుండు సున్నా చూస్తాడు. చిరంజీవి సినిమా చూసినప్పుడు చిరంజీవి సినిమా బాగా చూడాలి, కానీ పాఠాలు చదువుకుంటున్నప్పుడు కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు గుర్తు రాకూడదు, ఇక్కడ ఆ పాఠం గుర్తు ఉండాలి. అక్కడే మనం శ్రద్ధగా ఏకాగ్రత ఉండాలి. వంట చేస్తున్నాము, ఎక్కడో ఆలోచిస్తూ చేస్తే చేయగలదు. డ్రైవింగ్ చేస్తున్నాము, కారు నడుపుతున్నాము, ఏదో ఆలోచిస్తూ చేస్తే యాక్సిడెంట్, చచ్చిపోతాం, శరీరం పోతుంది. ఆత్మ చావదు, శరీరం పోతుంది, ఇంకో శరీరం వెతుకుంటాం. ఒక కారు పోతే ఏమవుతుంది, ఇంకో కొత్త కారు కొనుక్కుంటాం. ఈ షర్ట్ చిరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది, కొత్త షర్ట్ వేసుకుంటాం. ఈ శరీరం చినిగిపోయింది అనుకోండి, కాలిపోయింది అనుకోండి, చచ్చిపోయింది అనుకోండి, ఇంకో శరీరం వేసుకుంటాం. ఆత్మ చావదు. ఏమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. చూశారా, శస్త్రాల చేత ఛేదింపబడదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, అగ్నితో దహింపబడదు. కనుక ఆత్మ పదార్థం అది శరీరం దహింపబడుతుంది, ఛేదింపబడుతుంది, తడుపబడుతుంది, ఎండింపబడుతుంది గాలితో. రకరకాల పరిస్థితులు ఉంది. శరీరము మనము కాదని తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందమో చెప్పనలవి కాదు. ఆధ్యాత్మిక సత్యం ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు ఎంత ఆనందమో, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు జీవితంలో. ఓహో, నేను ఎన్నో జన్మలెత్తానా, అంతకుముందు నేను జమీందారునా, ఇప్పుడు మటుకు నేను వికారినా, అయితే పర్వాలేదు. ఆ పక్కన జమీందారు వీడి మీద ప్రభావం చూపించడు. చూశారు, గత జన్మలు తెలుసుకున్నప్పుడు, పూర్వజన్మల గురించి తెలుసుకున్నప్పుడు, పునర్జన్మ సిద్ధాంతం గురించి అవగాహన వచ్చినప్పుడు అన్ని దుఃఖాలన్నీ పోతాయి. నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకున్నప్పుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మను, పుట్టని చావని ఆత్మను. శరీరం పుడుతుంది, శరీరం చేస్తుంది, ఆత్మ పుట్టదు, చావదు. పుట్టని చావని ఆత్మ రకరకాల పుట్టుకలు, రకరకాల చావులు తెచ్చుకుంటుంటుంది. సినిమాలో నాటకంలా, సినిమాలో పాత్రలాగా. ఇది అవగాహన వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది మీరే చెప్పండి. వాయ్ బాబోయ్, చెప్పనలవి కాదు. కనుక కర్మ సిద్ధాంతము అది మన చేతల వల్లే మనకే రోగాలు వస్తున్నాయి. నువ్వు చికెన్ తింటావు, మటన్ తింటావు, నీ కడుపు చెడిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు కడుపుకు వస్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది. నీ యొక్క పాప కార్యక్రమం వల్లే నీకు శరీరం చెడిపోతుంది. కర్మ సిద్ధాంతం. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగోలేకపోతే ఊరు బాగుండదు, చంపుతుంది ఊరు. నీ నోటితో అందరినీ చంపితే ఊరు నిన్ను చంపుతుంది. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. కర్మ సిద్ధాంతం. నువ్వు ఎలా మాటలు విత్తుతావో అలాంటి వాస్తవాన్ని నువ్వు కోసుకుంటావు. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో, నీ యొక్క వాక్కులు, నీ యొక్క కర్మలు, నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో నీ వాస్తవం అలా ఉంటుంది. కర్మ సిద్ధాంతము. కనుక ఇది తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాము, పిచ్చి పిచ్చిగా మాట్లాడము. అనవసరంగా కోడిని, మేకను, చేపను చంపము. చంపితే మనం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. తెలుసుకుని మై డియర్ ఫ్రెండ్స్, మనం హింస చేయము. కర్మ సిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళు అహింసలో జీవిస్తారు. పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు పరిస్థితులకు ఆవల ఉంటారు. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు హింసకు ఆవల ఉంటారు. ఆత్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు దుఃఖానికి ఆవల ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము అన్న యొక్క అత్యద్భుత శాస్త్రం యొక్క పరిపూర్ణ రూపురేఖలు, రంగులు, విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇంతకన్నా తెలుసుకోవాల్సింది మరొకటి లేదు ఏ మానవుడికైనా. ఈ సత్యాలు, ఈ ప్రతిపాదనలు, ఈ అవగాహనలు, ఈ సిద్ధాంతాలు, వీటిని ప్రప్రదంగా మానవుడు తెలుసుకోవాలి. 6 సిద్ధాంతాలు, 6 అవగాహనలు, 6 ప్రతిపాదనలు, 6 సత్యాలు. ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము,
యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. గుర్తుంచుకుందాం మిత్రులారా, ఒకానొక ఆత్మ సగటున ఒక 350 జన్మలు ఎత్తుతుంది. అన్ని పరిస్థితులు అవగాహన చేసుకోవడం కోసం, అన్ని కర్మలు చేయడం కోసం, అన్ని ఫలాలు పొందడం కోసం ఒక ఆత్మ, ఒకనొక సగటు ఆత్మ 300 నుంచి 400 వరకు 350 జన్మలు అనుకోండి తీసుకుంటాం. శైశవాత్మగా కొన్ని జన్మలు, కొంచెం ఎదిగి బాలాత్మగా, కొంచెం ఎదిగి యవ్వనాత్మగా, ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా, చివరికి వృద్ధాత్మగా. ఇలాగైతే మానవ జన్మలో కూడాను శైశవ స్థితి, బాల్య స్థితి, యవ్వన స్థితి, ప్రౌఢ స్థితి, వృద్ధాప్య స్థితి ఉందో, ఆత్మ కూడాను కొన్ని జన్మలు ప్రప్రథమంగా శైశవాత్మగా, తర్వాత బాలాత్మగా, తర్వాత యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా వచ్చి తన జన్మ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుని వెళ్తుంది. పరిసమాప్తం చేసుకున్న కొన్ని ఆత్మలు వీళ్ళందరికీ ధ్యాన బోధ, జ్ఞానబోధ, ఆత్మబోధ కలిగించడం కోసం కొన్ని విముక్తాత్మలు మళ్లీ వస్తాయి, కొన్ని పూర్ణాత్మలు కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఇది ఆత్మ యొక్క కథ, అనేక జన్మల కథ. చూశారా? ఎన్టీ రామారావు ఇంట్లో ఉంటాడు, స్టూడియోకి వెళ్ళి ఎన్నో సినిమాలు తీస్తాడు. నాగేశ్వరరావు ఇంట్లో ఉంటాడు, స్టూడియోకి వెళ్ళి ఎన్నో సినిమాలు తీస్తాడు. ఈ భూమండలం ఒక స్టూడియో. మనం పైలోకాల నుంచి వచ్చిన ఈ స్టూడియోలోకి వచ్చిన విలియం షేక్స్పియర్ ఏమన్నాడు? ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్ వేర్ ఆల్ మియర్ యాక్టర్స్ వి స్ట్రక్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి కర్మలు చేద్దాం, చక్కటి ఫలాలు పొందుదాం. సుకర్మలు సుఫలాలు, దుష్కర్మలు దుష్ఫలాలు. సో ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం ఒక రూపురేఖలు తెలుసుకుంటున్నాము. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలు ఉన్నాయి. ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. మనం శరీరం కాదు, మనం ఆత్మ. సర్వత్రా ఉన్నది ఆత్మ, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ. ఒకానొక ఆత్మ బిందువు అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మానవ శరీరంలో వచ్చిన తర్వాత సుమారు 350 జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలోనూ వివిధ రకాలైన కర్మలు చేసి దానికి తగ్గ ఫలాలు పొందుతూ మళ్లీ ఆ జన్మ పరంపరలో వస్తూ తుదకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి తనను తాను తెలుసుకుంటుంది. ప్రతి ఆత్మ కూడాను సకల వైవిధ్యమైన ఆ యొక్క పాత్రలను ధరిస్తుంది. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క జన్మ. కనుక ఆ జన్మలో రకరకాల కర్మలు చేస్తుంది. ఒక జమీందారుగా పుట్టి చెడు కర్మలు చేయొచ్చు, జమీందారుగా పుట్టి మంచి కర్మలు చేయొచ్చు. ఒక జమీందారుగా పుట్టి ఒక రాజుగా పుట్టి మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసి గొప్ప బుద్ధుడయ్యాడు సిద్ధార్థుడు గౌతమ. అంటే ఎలాగైనా జీవించవచ్చు. డైలాగులు వేసినప్పుడు ఎలాగైనా వేయవచ్చు. సీరియస్ గా వేయవచ్చు, హాస్యంగా వేయవచ్చు, మధ్య రకంగా వేయవచ్చు. రకరకాలుగా ఉంటాయి డైలాగ్స్. అలాగే ప్రతి మనిషి, ప్రతి ఆత్మ ప్రాంత కర్మలు రకరకాలుగా చేస్తుంటుంది. ఇలా కర్మలు చేస్తే ఎలా ఉంటుందో ఫలం, ఇలా డైలాగులు వేస్తే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఆనందిస్తారు, ఈ విధంగా రకరకాల ఆత్మ తన శక్తిని తాను పరీక్షించుకుంటూ ఉంటుంది ప్రతి జన్మలోనూ. చూశారా? కనుక ప్రతి జన్మ కూడాను పురోగమనమే. ఏ జన్మ కూడాను తిరోగమనం కాదు, ఏ కర్మ కూడాను తిరోగమనము కాదు అని తెలుసుకోవడమే 4వ సిద్ధాంతము, 4వ సత్యము, పురోగమన సిద్ధాంతము, పురోగమన సత్యం. నేను ఎగ్జామినేషన్ రాశాను, నాకు 10 మార్కులు వచ్చాయి అంటే నేను తెలుసుకున్నాను, నాకు నా జ్ఞానం 10 మార్కులు అంత ఉంది, ఇంకా 90 మార్కులు నేర్చుకోవాలి అనే జ్ఞానం వచ్చింది కదా. 30 మార్కులు వస్తే పాస్ అవుతాము, 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయాను, నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోయానా పాస్ అయిపోయినట్ట?
నేను అంతకుముందు నాకేమీ తెలియదు, ఇప్పుడు 10 మార్కులు తెచ్చుకున్నాను, అది పురోగమనమే కదా. మనం ఫెయిల్ అయ్యామనుకుంటాము, ఫెయిల్ కాదు. ఆత్మ ప్రతి జన్మలోనూ పురోగమనం చెందుతూనే ఉంది. ప్రతి ఎగ్జామినేషన్లోనూ మనం కొంత నేర్చుకుంటాము. నేర్చుకోకుండా ఉన్నాము కదా, ఏదో ఒకటి చెవిలో పడుతుంది కదా. కనుక మిత్రులారా, ఎక్కడా కూడాను తిరోగమనం లేదు, అంతా పురోగమనమే. ప్రతి అనుభవం కూడాను ఆత్మకి ఒక కొత్త పుట. విలన్ యొక్క అనుభవము, హీరో యొక్క అనుభవము, విలన్ యొక్క సహకారి యొక్క అనుభవము, ప్రతి అనుభవము ఆత్మ యొక్క పురోగతిలో ఒక పుట. కనుక ఆత్మ ఎప్పుడు పురోగమనంలోనే ఉంది అని తెలుసుకోవడమే. తిరోగమనంలో లేదు, పురోగమనంలోనే ఉంది ఎప్పుడు. ఏ ఆత్మ అయినా కానీ, ఎక్కడైనా కానీ, ఏ లోకంలో అయినా కానీ, ఏ సృష్టిలో అయినా కానీ, దీనిని పురోగమన సిద్ధాంతం అంటాం. ఇది తెలుసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. అంటే అరే, అంతకుముందు నేను ఏదో నరకంలో పడిపోతానేమో, వెనక్కి వెళ్ళిపోతానేమో, ఇది అసంభవం. వెనక్కి వెళ్ళిపోవడం అనేది అసంభవము, సంభవము కానిది అని తెలుసుకున్నప్పుడు చింతలు పోతాయి, గిల్టీ కాన్షియస్నెస్ పోతుంది, అపరాధ భావన పోతుంది, నేర భావన పోతుంది. కనుక ఆహా, అవును వాడు ముందర వెళ్తున్నాడు, నేను కొంచెం 2 అడుగులు వెనకేస్తున్నాను, అంతేగాని పెద్ద ఏమీ పోలేదు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. చూసారా, ఓడిపోలేదు ఆత్మ. ఆత్మ ఎప్పుడు ఓడిపోదు, ఆత్మ ఎప్పుడు విజయమే, పురోగామే. ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాము, ట్రాఫిక్ గా బాగా ఉంది, ఒక చోట ఆగిపోయాము. అయ్యో ఆగిపోయామని బాధం కాదు, ఆగిపోయినప్పుడు అక్కడ ఇంకేదో చూస్తాం. రేపటికి కావాల్సింది ఇక్కడ ఏదో కనబడుతుంది మనకి, దాన్ని ఉపయోగించుకుని రేపు ఇంకో దాన్ని ఉపయోగించుకుంటాం. అది మనకు తెలియదు. అక్కడ మనం వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయిందో, నేను ట్రాఫిక్ లో చిక్కుపోయానే, నా జీవితం వ్యర్థం అయిపోయింది కాదు. ప్రతిదీ మనకి ఉపయోగపడేదే, ప్రతి అనుభవం మనకి ముందుకు తీసుకెళ్లేదే. ప్రతిదీ కొత్తదనమే, ప్రతిదీ కొత్త రుచి, కొత్త వాసనే. ప్రతి పాత్ర కొత్త పాత్రే, ప్రతి నటన అవకాశము కొత్త అవకాశమే, ప్రతి జీవిత అవకాశము కొత్త అవకాశమే. ఎప్పుడూ పురోగమనమే, తిరోగమనం అన్నది లేనే లేదు ఎవరికైనా గాని. ఇది పురోగమన సిద్ధాంతము. You can never go backwards, you can only go forwards. That is the meaning, my dear friends. పురోగమనం ఎంత హాయిగా ఉంది చూసారా, సత్యాలు తెలుసుకున్నప్పుడు. లేకపోతే ఏడుస్తుంటాం, బతుకుతూ ఉంటాం. నేను శరీరం అనుకున్నప్పుడు ఏడుపు, ఈ ఒక్కటే జన్మ ఉందనుకున్నాడు, నేను పేదవాడిని వాడి జమీందారు అనుకున్నప్పుడు ఏడుపు, ఆత్మ సిద్ధాంతం తెలియనప్పుడు ఏడుపు, పురోగమనం లేదేమో తిరోగమనంలో ఉన్నానేమో అనుకున్నప్పుడు ఏడుపు. ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్క సత్యం తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క అవగాహన వచ్చినప్పుడు, ఒక్కొక్క రెక్క విచ్చుకున్నట్టు, ఆత్మ యొక్క రెక్కలు విచ్చుకున్నట్టు అలా ఎగురుతుంది. పురోగమన సిద్ధాంతం తర్వాత ఈ పురోగమనాన్ని మనము వేగవంతము చేసుకోవాలి. అంటే ఒక రియాక్షన్ ఉంది, A+B = C+D. ఈ A+B C+D కావడానికి ఒక 300 రోజులు పడుతుంది అనుకోండి. కెమికల్స్ ఒక క్యాటలిస్ట్ వేసామనుకోండి, ఈ 300 రోజుల్లో జరిగేది 3 రోజుల్లో జరుగుతుంది. అంటే ఏమిటి, ఆ 300 జరిగేది క్యాటలిస్ట్ యొక్క ప్రభావం వలన అది వేగవంతమైంది. చూశారా, మీరు సంగీతం నేర్చుకోవాలి, నాకు సంగీతం వచ్చు, నేను నేర్పితే మీ సంగీతం వేగవంతం అవుతుంది. లేకపోతే మీరు ఏదో టీవీ చూస్తూ, రేడియో చూస్తూ, పక్కన టేప్ రికార్డు పెట్టుకుని విని సాధన చేస్తే ఎప్పటికి నేర్చుకుంటారు. కానీ ఒక గురువు సహాయం దొరికిందనుకోండి, మీ యొక్క నేర్చుకోవడం అనేది వేగవంతం అవుతుంది, క్యాటలిస్ట్ లాగా. కనుక మన పురోగమనాన్ని, జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే యోగ సిద్ధాంతం. కాలేజ్కి, స్కూల్కి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? వాళ్ళు ఇంట్లో చెప్పచ్చు కదా, తల్లిదండ్రి చెప్పచ్చు.
కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళ పురోగమనము వేగవంతమవుతుంది. చూశారా? కనుక ధ్యానం చేశామనుకోండి, మన పురోగమనము వేగవంతం అవుతుంది. అంటే నడక వెళ్ళేది ఫ్లయింగ్లో వెళ్తాం, గరుడ గమనంలో వెళ్తాం. నడక కాస్త గరుడ గమనం అవుతుంది ధ్యానం చేస్తే. యోగ సిద్ధాంతం, ధ్యాన యోగము. చూశారా? మీరు చిన్నప్పుడే భగవద్గీత చదివారనుకోండి, అసలు సంగతి తెలిసిపోతుంది. మీ జీవితము గరుడ గమనం అవుతుంది, లేదా నడక. చిన్నప్పుడే భగవద్గీత చదవాలి, చిన్నప్పుడే ధ్యాన సాధన చేయాలి. నేను శరీరం కాదు, ఆత్మని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విద్య చిన్నప్పుడే. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. చూసారా? కనుక వేగవంతం చేసుకోవడమే 5వ సిద్ధాంతము, యోగ సిద్ధాంతం. అసలు ధ్యానంలో వచ్చిన తర్వాతే, యోగంలో వచ్చిన తర్వాతే ఈ మొట్టమొదటి సిద్ధాంతాలన్నీ తెలుసుకునేది మానవుడు. అంతవరకు తెలుసుకోడు. అంతవరకు తాను ఆత్మ అయినా తాను ఆత్మని తెలియదు, ఎన్నో జన్మలెత్తినా తాను ఎత్తాడని తెలియదు, తనను నడిపించేది తన కర్మలే అని తెలుసుకోకుండా ఎవడో దేవుణ్ణి మొక్కుతూ ఉంటాడు, పురోగమనం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. యోగి అయిన తర్వాత, యోగ సిద్ధాంతంలోకి అడుగడిన తర్వాత ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాడు తొలిసారిగా మానవుడు. అప్పుడు హాయిగా జీవిస్తాడు. అందుకే యోగివిక నాయనా అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఫస్ట్ యోగివిక, యోగ సిద్ధాంతంలో అడుగుపెట్టు, అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ. అర్జున అర్జున యోగివిక. యోగం అంటే ధ్యానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు అందరికీ ధ్యానం నేర్పించి వాళ్ళ జీవితంని వేగవంతం చేస్తున్నారు. ధ్యానంకు పూర్వము నడక, ధ్యానంకు పశ్చాత్ గరుడ గమనం, విహంగ మార్గం. హంస అంటే శ్వాస మనల్ని విహంగ మార్గంలో పయనింపజేస్తుంది. స్పీడ్ బై ఎయిర్, నాట్ బై రోడ్. చూశారా? కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మనసుని కంట్రోల్ చేసుకుంటే, మనసుని శూన్యం చేసుకుంటే, శ్వాసానుసంధానం ద్వారా స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిబడి మన దివ్యచక్షువు ఉత్తేజితమై అన్ని చూస్తాం. ఆత్మ అని తెలుసుకుంటాం, పునర్జన్మలు అని తెలుసుకుంటాం, కర్మ సిద్ధాంతం అని తెలుసుకుంటాం, పురోగమన సిద్ధాంతం అని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుంటాం ఎలాగా? యోగి అయినప్పుడు మిత్రులారా. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరినీ యోగులుగా చేయడం కోసమే ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ పుట్టారు. వీళ్ళంతా విముక్తాత్మలు. శైశవాత్మ స్థితి దాటి, బాలాత్మ స్థితి దాటి, యువాత్మ స్థితి దాటి, ప్రౌఢాత్మ స్థితి దాటి, వృద్ధాత్మ స్థితి దాటి విముక్తాత్మలు అయిపోయిన వాళ్ళు మళ్లీ తిరిగి పుట్టి వీళ్ళందరికీ ఆత్మబోధ, జ్ఞానబోధ, ధ్యాన శిక్షణ ఇవ్వడం కోసం వచ్చిన వాళ్లే న్యూ ఏజ్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్. వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. సంగీత విద్యని అభ్యసింపచేసే మాస్టర్ ఎలా ఉంటాడో, కెమిస్ట్రీ లెక్చరర్ ఎలా ఉంటాడో, క్రికెట్ నేర్పించే కోచ్ ఎలా ఉంటాడో, ఆత్మ విద్య, ధ్యాన విద్య నేర్పించే కోచులే పిరమిడ్ మాస్టర్. ఇది ప్రప్రథమమైన విద్య. దుఃఖం నుంచి బయటపడేసే విద్య. మన శక్తిని చిలువలు పలువలుగా మనం అభివృద్ధి పరుచుకునే విద్య. శరీరం అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మనం తీసుకొచ్చే విద్య. మనసును అశాంతి నుంచి శాంతి వైపు తీసుకొచ్చే విద్య. బుద్ధిని బుద్ధి మాంద్యం నుంచి బుద్ధి సూక్ష్మత వైపు తీసుకొచ్చే విద్య. ఆత్మానుభవాన్ని కలిగించే విద్య. వసుధైక కుటుంబకాన్ని స్థాపన చేసే విద్య. అందరూ కలిసి ఉండి, సర్వ మతాలు, సర్వ జాతులు, సర్వ కులాలు, సర్వ తెగలు అందరూ ఏకమయ్యే ఒక గొడుగు కింద వచ్చే, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చే విద్య ఆత్మ విద్య, ధ్యాన విద్య. మై డియర్ ఫ్రెండ్స్, కనుక చూశారా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకుంటున్నాం. ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము,
పురోగమన సిద్ధాంతం యోగ సిద్ధాంతం. తస్మాత్ యోగీ భవ. అర్జునా యోగివికా నాయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రచ. నీ అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను నువ్వు తెలుసుకో, నీ శరణు నువ్వు కోరు. మాం అంటే తన్ను తాను, కృష్ణుడు అని కాదు అర్థం అక్కడ. అది ఫస్ట్ చేయవలసింది, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం. అందరూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవారు, ఆయన అనేవారు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావయ్యా? నా పేరు సుబ్బారావు అండి, నీ పేరు అడగలేదు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? నేను నెల్లూరు నుంచి వచ్చానండి, మాది నెల్లూరు అండి, సారీ, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? ఆయన జీవితాంతం నువ్వు శరీరం కాదు ఆత్మ అని ప్రబోధించడం కోసమే ఆయన పుట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పూర్ణ రూపాన్ని ప్రతి మనిషికి ప్రసాదించడం కోసమే ఈ భూమండలంలోకి అవతరించారు పిరమిడ్ మాస్టర్స్. కొండ మీద కూర్చునేవాళ్ళు కాదు పిరమిడ్ మాస్టర్స్, ఇంటింటికి తిరిగేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. అందరికీ ధ్యాన బోధ చేసి నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి, నీ జన్మను నువ్వు తెలుసుకోవాలి, నీ కర్మను నువ్వు తొలగించుకోవాలి, నీ పురోగమనం నువ్వు వేగవంతం చేసుకోవాలి. అనేక సిద్ధాంతంలోకి అడుగుడాలి. 6వ సిద్ధాంతం మిత్రులారా, అనేక సిద్ధాంతం. ఏం తెలుసుకుంటాము యోగి అయినప్పుడు, పరమ యోగి అయినప్పుడు? యోగి అయినప్పుడు ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, పురోగమన సిద్ధాంతం తెలుసుకుంటాము, యోగులం అవుతాము, దుఃఖరాహిత్యం సంపాదిస్తాము. తర్వాత పరమయోగేశ్వరులం అయినప్పుడు అనేక సిద్ధాంతం తెలుసుకుంటాము, చివరి సిద్ధాంతం. ఈ అనేక సిద్ధాంతం ముఖ్యంగా వర్ధమాన మహావీరుడి యొక్క ప్రబోధాల్లో విశేషంగా కనబడుతుంది. ఆ పదాన్ని తీసుకొచ్చింది ఆయన, వర్ధమాన మహావీరుడు. అంటే ఏమిటి? ఓ అబ్బా, ఎన్ని లోకాలు ఉన్నాయా సృష్టిలో అంటే కోటాను కోట్ల లోకాలు, ఎన్ని గ్యాలక్సీస్, ఎన్ని సూర్యమండలాలు, ఒక్కొక్క సూర్యమండలానికి ఎన్ని గ్రహాలు, లెక్కలేనివి, ఇన్యూమరబుల్, ఇన్ఫినిట్. అంటే ఇన్ఫినిటీ. ఎన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయంటే అనేకం చిత్ర విచిత్రం ఎన్ని ఉన్నాయంటే ఇన్ఫినిటీ. ఏ పనులు చేయొచ్చు సృష్టి అంటే ఏదైనా చేయొచ్చు, అనేకాలు, ఇన్ఫినిటీ. కనుక ఆ యొక్క అనేకలో చేరుతాము. యోగేశ్వరుడు, అనేక సిద్ధాంతం, ఇన్ఫినిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫినిట్. ఎన్ని లోకాలు ఉన్నాయి? ఇన్ఫినిటీ. ఎంతమందికి నువ్వు హార్మ్ చేయొచ్చు? ఇన్ఫినిటీ. ఎంతమందికి నువ్వు హెల్ప్ చేయొచ్చు? ఇన్ఫినిటీ. ఎంత పుణ్యం మూట కట్టుకోవచ్చు? ఇన్ఫినిటీ. ఎంత పాపం మూట కట్టుకోవచ్చు? ఇన్ఫినిటీ. ఏదన్నా ఎంతైనా చేసుకోవచ్చు, ఇన్ఫినిటీ. ఎంతమందిని ఆత్మజ్ఞానులుగా చేయవచ్చు? ఇన్ఫినిటీ. ఎంత ఆనందం అనుభవించవచ్చు? ఇన్ఫినిటీ. ఎన్ని కొత్త లోకాలు నువ్వు సృష్టించవచ్చు? ఇన్ఫినిటీ. ఒకసారి దేవతలందరూ ధ్యానం చేసి తమ సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాలను తీసి శివుడి దగ్గరికి వెళ్ళారట. ఆయన తన కారణ శరీరంతో మహాకారణ శరీరంతో ధ్యానం చేస్తున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి కాసేపు కూర్చున్నారు అక్కడ. కాసేపటికి ఆ పరమేశ్వరుడు కళ్ళు తెరిచి, ఏమిటయ్యా అందరూ ఇక్కడ వచ్చారు అంటే, స్వామి మేము ఎంతో కష్టపడి మా యొక్క సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాలు మహాకారణ శరీరాలు తీసి మీ దగ్గరికి వచ్చాం, మీరే అల్టిమేట్ కదా, మీరెందుకు ధ్యానం చేస్తున్నారంటే, మీకు నాకు ఎంత తేడా ఉందో నాకు అంత తేడా ఉందయ్యో, ఎంతో మంది ఉన్నారు, ఎన్నో చూడాలి నేను, నాకు ఎంతో ఉన్నారు పైన అనేకం అన్నాడు పరమశివుడు. చూశారా? ఎప్పుడు కూడాను తాటిని తన్నేవాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడు. ఎప్పుడు పరమ యోగేశ్వరమై అనేక సిద్ధాంతంలో ప్రవేశించినప్పుడు ఎంత అనంతానందము, బ్రహ్మానందం. అది అప్పుడు నిజంగా మనం అహం బ్రహ్మాస్మి, ఈ శైశవాత్మ పూర్ణాత్మ అయిపోయి ఉంటుంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినొచ్చిన మా ముపేచతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కనుక
అనేక సిద్ధాంతానికి తెలుసు వచ్చేసిన తర్వాత అనుభవపూర్వకంగా ఇంకా పునర్జన్మ లేదు. కనుక యోగి కానివాడు యోగి కావలే. యోగి అయినవాడు యోగీశ్వరుడు అయి తీరుతాడు. యోగీశ్వరుడు అయినప్పుడు పునర్జన్మ లేదు. చూశారా? యేసుక్రీస్తు యోగేశ్వరుడు, వర్ధమాన మహావీరుడు యోగేశ్వరుడు, శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు, వాల్మీకి యోగేశ్వరుడు, గౌతమ బుద్ధుడు యోగేశ్వరుడు. మనం కూడా యోగేశ్వరులము కావాలి. తినడానికి పడుకోవడానికి పుట్టామేమిటి? ఈ చొక్కా వేసుకోవడం కోసం పుట్టానేమిటి? తినాలి, పడుకోవాలి, చొక్కా వేసుకోవాలి, కానీ వీటి కోసం పుట్టలేదు. యోగేశ్వరుడు కావడం కోసం పుట్టాం మనం. కనుక మిత్రులారా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? 6 సిద్ధాంతాలు, 6 సత్యాలు, 6 అవగాహనలు, 6 ప్రతిపాదనలు. మనం శరీరం కాదు, ఆత్మ సిద్ధాంతం. ఈ ఒక్క జన్మే కాదు, ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఎంతో మంది భార్యలతో కూడున్నాం, ఎంతో మంది భర్తలతో కూడున్నాం, ఎన్నో ఆడ శరీరాలు ధరించాం, ఎన్నో మగ శరీరాలు ధరించాం, ఎంతో మందిని పుట్టించాం, ఎంతో మందికి పుట్టాం. పునర్జన్మ సిద్ధాంతం. ఎన్నో కర్మలు చేశాం. రాజుగా పుట్టాం, జమీందారుగా ఉన్నాం, పేదగా ఉన్నాం, కాంట్రాక్టర్గా ఉన్నాం, కుమ్మరివాడిగా ఉన్నాం, కమ్మరివాడిగా ఉన్నాం, హాలికుడుగా ఉన్నాం, వ్యాపారవేత్తగా ఉన్నాం, రాజకీయవేత్తగా ఉన్నాం. సకల కర్మలు చేశాం. చూశారా? కర్మ సిద్ధాంతం. ఎప్పుడు పురోగమనమే, ప్రతి జన్మ ప్రతి కర్మ పురోగమనమే, పురోగమన సిద్ధాంతం. ఎన్నో జన్మల్లో ధ్యానం చేసే ఇక్కడికి వచ్చాం. గౌతమ బుద్ధుడు అంతకుముందు జన్మల కిందటే అరిహంతుడు, తర్వాత బోధిసత్వుడు, తర్వాత బుద్ధుడు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఎన్నో జన్మల కింద ధ్యానం చేసి వచ్చిన వాళ్లే. కనుకనే ముట్టుకోగానే పువ్వు పుట్టంగానే పరమణమైనట్టు పిరమిడ్ మాస్టర్ని ముట్టుకోగానే బుద్ధుడవుతున్నాడు. గ్రామ గ్రామాలు తిరిగి ధ్యాన బోధన, ధ్యాన ప్రచారం చేస్తున్నాడు పిరమిడ్ మాస్టర్. చూశారా? అంటే ఎంతో జన్మల కిందటే ధ్యాని అయినవాడు. యోగ సిద్ధాంతము అనేక సిద్ధాంతం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యాని అయి, యోగి అయి, ఋషి అయి, మహర్షి అయి, బ్రహ్మర్షి అవుతాం. యోగి ఇది ధ్యాని, ఇది యోగి, ఇది ఋషి, ఇది రాజర్షి, ఇది బ్రహ్మర్షి. యోగి అయినప్పుడు దుఃఖం నుంచి బయటకు వస్తాడు. ఋషి అయినప్పుడు దివ్యచక్షు ఉందని తెలుసుకుంటాడు. మహర్షి అయినప్పుడు తన జన్మలన్నీ తాను చూసుకుంటాడు. బ్రహ్మర్షి అయినప్పుడు అనేక సిద్ధాంతాల్లో ప్రవేశిస్తాడు. సృష్టి యొక్క సకల మౌలిక సత్యాలను తెలుసుకుంటాడు బ్రహ్మర్షి. యోగేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ యోగి అయ్యాడు, ఇక్కడ యోగేశ్వరుడు అయ్యాడు. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. చూశారా? యోగివిక ధ్యాన అభ్యాసం చేసేవాడు యోగి అవుతాడు. యోగి అయినవాడు ఋషి అవుతాడు. ఋషి అయినవాడు రాజర్షి అవుతాడు. రాజర్షి అయినవాడు బ్రహ్మర్షి అవుతాడు. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చక్కగా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క 6 సిద్ధాంతాలు తెలుసుకున్నాం. ధ్యానము చేద్దాం, యోగి అవుదాం, ఋషి అవుదాం, రాజర్షి అవుదాం, బ్రహ్మర్షి అవుదాం, యోగేశ్వరుడు అవుదాం. అందరికీ నమస్కారం. సకల మానవాళి ధ్యాన ప్రపంచంలో ప్రవేశించవలె. సకల మానవాళి అంతా కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావాలి.